అయిపోయింది, టెండర్ అయిపోయింది, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేసాం. వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేయాలి, ఎలక్షన్స్ ముందు వర్క్ స్టార్ట్ చేయాలని బుక్ చేశాడు. కొద్దిగా జేసీబీ తవ్వాడు. ఆ నెక్స్ట్ డే నోటిఫికేషన్ వచ్చింది. తీసుకుంటాను. మనకు కావాల్సింది రోడ్లు సార్. ఆ లాస్ట్ సార్ ఆ లెదర్ సొసైటీ దగ్గర పొంగల్ శ్మశానం ఉందండి. లైటే లేదు సార్, మొత్తం అంతా లైట్ లేదు. 24 hours లో లైట్ ఇస్తా. ఏ కంప్లైంట్ ఫోన్ ద్వారా వస్తే మీరు అది ఏమైందంటే ఇక్కడ శ్మశానము, ఇక్కడ కోళ్ళు ఇబ్బంది, ఇక్కడ వంక పాములు అన్ని ఈ ప్రాబ్లం ఉందనేసి మొత్తం పై నుంచి కింద వరకు డిజిటేషన్ చేశాను. రైన్స్ వంగ చూశారు. ఎంత దాదాపు మీరు తెలుసు 3-4 ఏళ్ళ నుంచి మొత్తం సిల్ట్ అంతా కుప్పలు తీస్తున్నాం. మొత్తం అంతా ఊరంతా కూడా 100% డీసిల్టేషన్. కాలం పూడికి తీతలు 0. ఎక్కడ పూడిక లేకుండా తీస్తాం. మళ్ళీ రాదని 10 వర్షం పడితే వస్తుంది. బట్ వచ్చినా రాకపోయినా మన వంకలన్నీ పూడికి తీసేసాం. వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది. ఎటువంటి మస్కిటోస్ కూడా రాకుండా మనకు ఏది డెంగ్యూను మలేరియా డిసీజ్ రాకుండా మన జాగ్రత్త మనం చేస్తున్నాం. తర్వాత భగవంతుడు మనం చేసే పని అంటే ఎటువంటి లోపల 100% చేస్తున్నాం. ఇంకొకటి మేజర్ డ్రైన్ ఒకటి ఉంది పెద్దది. ఈ 15th వార్డులో కోర్టు బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇళ్ళ మధ్యలో ఉంది. ఇది అయిపోతుంది. ఇది మన సోమ సర్కిల్ ఇవాళ అయిపోతుంది. ఇవాళ అయిపోతే మెయిన్ డ్రైన్ అంతా కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు. ఏదేమైనా మొత్తం కంప్లీట్ గా ఎక్కడ కూడా కూడికలు ఉండవు. మొత్తం 2 కాలువలు, పెద్ద కాలువలు 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒకటి మీరు మీ తరఫున నేను చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎంత కష్టపడినా ప్రజలు అనేటువంటిది సహకరించేటువంటి బాధ్యత ప్రజల మీద. యాజ్ లీడర్లుగా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మేము ఇంత కష్టపడి 4 సంవత్సరాల నుంచి తీసిన సీల్ట్ అంతా కూడా పూర్తి పొడి తీస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసిన తర్వాత ఏం చేస్తారు? ఆ షాపులు వాళ్ళందరూ కూడా ఇంట్లో చెత్త తీసి చెత్త ట్రైన్లో వేస్తారు. అందుకోసం అందరికి కూడా ఫైల్ వేయాలనుకున్నాను. ఎవరైతే చెత్త కాలంలో వేస్తారో వాళ్ళందరికీ ఫైల్ ఉంటుంది. అది వేయకోకుండా, ఎందుకంటే ఇది ఒక రోజుతో అయిపోయింది కాదు. మనందరి కోఆపరేషన్ ముందుకు పోవాలా. అదే ఒకటి. తర్వాత ఎస్సీ కాలనీలో నేను ప్లాంట్స్ తెప్పిస్తాను. మీరందరూ ఒక శ్రమదానం లాగా ఓ రోజు వచ్చి, ఎందుకంటే పబ్లిక్ పార్టిసిపేషన్ మీద ఉంటే, నేను ఈ ఊర్లో ఈ రోజు ఉంటాను, రేపు ఉండను, అట్లా కదా. ఇంకో కమిషన్ ఉంటాడు. మీరేం చేయాలా? మీరు అక్కడ ఉంటే మీ సొంతంగా నేను చెట్లు నాటాను, నా శ్మశానంలో ఎవడైనా అందరూ అడిగిపోవాల్సిందే, అట్లా కదా. కాబట్టి శ్మశానంలో చెట్లు నాటాం అనేటువంటి తృప్తి మీలో ఉంటుంది. కాబట్టి ఆ ప్లాన్ చేయండి. ఒక రోజు ఏదైనా హాలిడే రోజు ప్లాన్ చేయండి, లేదా వర్కింగ్ రోజు ప్లాన్ చేయండి. మొక్కలు నేను తెప్పిస్తా, జేసీబీ నేను తెప్పిస్తా. మీరు ఓన్లీ ఫిజికల్ గా మీ ప్రెజెన్స్ ఉంటే చాలు. ఆ బోర్ కూడా తీస్తాను. రోడ్లు కూడా కొద్దిగా ఏర్పాటు చేస్తే మనం మొక్కలు నాటడానికి బాగుంటుంది సార్. రోడ్లు లోపల లేరు, శ్మశానం రోడ్లు లేరు, బయట వేస్తాం. ఎమ్మెనూరు పట్టణం ఎస్సీ కాలనీ నుండి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎస్సీ కాలనీ వాసులుగా గత 10 సంవత్సరాల నుండి ఎస్సీ కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారికి విన్నవించడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ కాలనీలో ప్రధాన రహదారి అయిన ఎంబీ చర్చి నుండి కబర్స్థాన్ వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. కారణం ఏదంటే, ప్రభుత్వం నిర్మిస్తున్న G+3 గృహాలకు మెటీరియల్ను టిప్పర్ల ద్వారా సప్లై చేయనుండడంతో భారీ వాహనాల రాకపోకలకు రోడ్డు గుంతలమయంగా మారింది. దీని ఫలితంగా ఎంతో మంది వృద్ధులు కింద పడిపోయి మరణించినటువంటి దుస్థితి. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఆ రోడ్డు నిర్మించాలని చెప్పి కూడా కాలనీ వాసులుగా మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెనూరు పట్టణంలో ఎస్సీలకు ఒక మంచి శ్మశాన వాటిక కూడా ఉంది. గత 5 ఏళ్ల క్రితం ప్రహరీ గోడ కూలిపోయింది వర్షాలకు. రోడ్డు కూడా పెండింగ్ లో ఉంది. వీటిని వెంటనే నిర్మించి శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో
ఏ కాలనీలకి జీవోలు లేవు, కానీ మా ఎస్సీ కాలనీలో హుసేనప్ప కొట్టాలకు పేరు మారుస్తూ దళితుల ఆశాజ్యోతి భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి పేరును నామకరణం చేస్తూ 101/2017 జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు 5 లక్షలు మున్సిపల్ ఇంజనీర్ వారిచే అంచనాలు తయారు చేసి ముఖద్వారం కూడా మరి నిర్మించాలని ఆమోదించడం జరిగింది. ఆ పని కూడా పెండింగ్ లో ఉంది, తక్షణమే చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మరి 6, 7, 8, 9, 10, 12 వార్డులలో దళిత వార్డులు విస్తరించి ఉన్నాయి. ఈ వార్డులలో ఎస్సీల జనాభా అధిక సంఖ్యలో ఉన్నందున తక్షణమే యువతకు ఉపయోగపడేలా జిమ్, వ్యాయామశాలను, అంబేద్కర్ పేరుతో గ్రంథాలయంను కూడా ఏర్పాటు చేయాలని, ఎస్టేట్ సప్లై నిధులతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎంబీ చర్చి వెనుక భాగంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను గత ప్రభుత్వం వార్డు సచివాలయాలు కేటాయించింది. వాటిని ఖాళీ చేయించి ఎస్సీలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇలా అనేక అపరిష్కృత ఉన్న సమస్యలను ప్రధానంగా మరి మా మురికి వాడల్లో పెండింగ్ లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ విషయాలను కూడా మరి సర్వే చేయించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కమిషనర్ గారు కూడా మరి సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలకు పూనుకుంటామని తెలియజేశారు. మేము ఇచ్చిన వినతి పత్రంలో సాధ్యాసాధ్యాలను పరిగణలో తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది.